చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అమౌంట్ ఇచ్చేసాను చెప్తాను, ఇంకా అప్లికేషన్ ఫామ్స్ కూడా తీసేయండి. సో అమ్మ మహాలక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. 17,600 రూపాయలతో నువ్వు సేఫ్ షాప్లో జాయిన్ అవుతున్నావు, అవునా? సో ఫాతిమా చెల్లితో పాటు జాయిన్ అవుతున్నావు. సో ఫాతిమా నీకు కూడా కంగ్రాచులేషన్ అమ్మ. సో చూడొచ్చు, మాకెవరు ముక్కు మొక్కం తెలియని వ్యక్తి అనమాట ఫాతిమా. అయినా కూడా బిజినెస్లో మా మీద నమ్మకంతో వచ్చింది. ఆమె సక్సెస్ చేయడానికి మీ దగ్గరికి వచ్చాము మేము. సో మీరు కూడా ఆమె నమ్ముకొని వచ్చినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్. ఒక 4 సంవత్సరాలు అలా మా చేయి వదిలిపెట్టకుండా మీరు నిలబడాలి, ఓకేనా? 4 సంవత్సరాలు మీరు నిలబడి మాతో పాటు కలిసి పనిచేస్తే మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత మాది, ఓకేనా? 4 ఏళ్ళు నిలబడి ఉంటావా? సో ఎవరి మాట మధ్యలో వాళ్ళ మాట వినొద్దు. సో దీంట్లో మీరు సక్సెస్ అయిన వాళ్ళం, వారానికి 2 లక్షలు సంపాదించే వాళ్ళం మేము చెప్పింది మీకు కరెక్ట్గా ఉండిద్ది. తెలియని వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ మాటలు వినొద్దు, ఓకేనా? మీకు సపోర్ట్ చేసే బాధ్యత మాది అనమాట, ఓకేనా? సో అదేవిధంగా సంజయ్ మేడం మాట్లాడండి. సో మన అందరం ఒక కుటుంబ సభ్యులం కాకపోయినా సేఫ్ షాప్ కుటుంబంలోకి వచ్చాము. సో 4 సంవత్సరాలే కాదు, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? సో ఈ 4 సంవత్సరాల్లో ఎలా చేయాలో ఏం చేయాలో నేర్పిస్తాము, దగ్గరుండి సక్సెస్ చేపిస్తాం. మీరు మా చేయగలిగితే నేను మిమ్మల్ని వదిలిపెడతాను. ఈ డబ్బులు ఇస్తుంది వస్తువు కోసం. వస్తువు అనేది గిఫ్ట్. మన వస్తువు కోసం దీంట్లో జాయిన్ అవ్వట్లా, ప్యాకేజ్ జస్ట్ గిఫ్ట్ లాగే. 4 సంవత్సరాలు దీంట్లో ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు అన్నీ ఉంటాయి. ప్రతి శుక్రవారం ట్రైనింగ్ ఉండేది, ప్రతి ఆదివారం ఫంక్షన్ ఉండేది, నెలకు ఫంక్షన్స్ ఉంటాయి, వీటికి అటెండ్ అవ్వాలి. సో ఒక 4 ఏళ్ళు మనం ప్లాన్లు ఫాలోఅప్ చేస్తూ మనం కష్టపడాలి, ఓకేనా? మనం చేసేది సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎవరికైనా డబ్బులు వస్తాయని మేము ఏం చెప్పట్లేదు, కష్టపడి పని చేసుకుందాం, ఓకేనా? మీరు మా చేయి వదిలిపెట్టద్దు, మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. సక్సెస్ అయినాక ఈ వీడియో మళ్ళీ మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఈరోజు డేట్ వచ్చేలాకే 26వ తారీఖు 3వ నెల 2025 ఈ మాటలు మాట్లాడుతున్నాం. ఫ్యూచర్లో నువ్వు సక్సెస్ అయినాక మళ్ళీ మహాలక్ష్మి గారు స్టార్టింగ్ ఇలా ఉన్నారు, ఇలా డెవలప్ అయ్యారని చూపిస్తాం, ఓకేనా? అమ్మా అలానే ఫాతిమా నువ్వు కూడా ప్రామిస్ చేయి. సూపర్ సూపర్ బిగ్ క్లాస్. సో అట్లా అవును, మాట్లాడితే నువ్వు చెప్పు ఫైనల్ గా నీ కమిట్మెంట్ చెప్పమ్మా మహాలక్ష్మి గారు. నువ్వు ప్రామిస్ చెప్పు, 4 ఏళ్ళు వదిలిపెట్టినా నువ్వు ప్రామిస్ చేయి. ఫాతిమా మేడం, ఈ 4 సంవత్సరాలు నీ చెయ్యలో పెట్టుకొని నడుస్తాను. ఈ 4 ఏళ్ళు కష్టపడి పని చేద్దాము. నేను కలిసి పని చేద్దాము, కలిసి డైమండ్ అవుదాం, కలిసి డైమండ్ అవుదాం. డబ్బులు ఆల్రెడీ కంపెనీకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కంపెనీ నుంచి రావు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం, ఆశయం సాధనం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. శిల్పి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మాత్రం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం, లోకమే నీ వశం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. కాలిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం. బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తురుతో దీపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. కాలమే నీ పథం, కోరికే నీ రథం, చేయరా సాహసం, నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ,
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు. ఇలా